దేవుని నామానికి మనము మహిమ ఘనత ప్రభావం తీసుకురావడానికి దేవుడు ఈ యొక్క నూతన దినము పరిశుద్ధ దినములో మనల్ని అందరినీ దేవుడు ప్రవేశపెడుతూ వచ్చినాడు. ఈ దినము మనం దేవుని స్తుతించడానికి గణపరచడానికి దేవుని యొక్క జీవ గ్రంథంలోని కొన్ని మాటలు మనము చూసుకుందాం. కీర్తన గ్రంథం చూడండి. కీర్తన గ్రంథము 37వ అధ్యాయం. కీర్తన గ్రంథము 37వ అధ్యాయంలో మొదటి నుంచి 6 వచనాలు చదువుకుందాం మార్చిగా. చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడకుము, దుష్కార్యము చేయి వారిని చూసి నీవు మచ్చరపడకుము. యెహోవా యందు నమ్మిక ఉంచుము, మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా నాయన, 37వ కీర్తనలో దాచబడి ఉన్న మర్మాలు గ్రహించగలుగుటకు ఏ ఉద్దేశంతో దేవా మీరు ఆ యొక్క దావీదు ద్వారా ఈ పలికిన మాటలను ఈ దినము దేవా మేము ధ్యానించగలుగుటకు నీ యొక్క శక్తిని ప్రభావాన్ని ఏ విధమైన పరిస్థితుల్లో దావీదుకు మీరు తెలియపరుస్తూ వచ్చినారో దాన్ని గుర్తిరగలుగుటకు దేవా అవి మా యొక్క జీవితానికి కంపేర్ చేసుకుంటూ దేవా నిన్ను స్తుతించేవారుగాను గణపరిచేవారుగాను వచ్చిన వారిని అందరిని సిద్ధపరచమని వేడుకుంటున్నావు. దేవా మీరు మాకు ఇచ్చిన ఈ ప్రశస్త సమయంకి వందనాలు. దేవా మీరు నాతో ఉండండి, నా మాటలు కాకుండా నీ యొక్క మాటలు నా నోలుంచి వెలువడే విధంగా మీరే సహాయం చేయండి. మాకును అర్థమయ్యే రీతిలో మీరు మాతో మాట్లాడి దేవా తద్వారా మేము ఆత్మతో సత్యంతో నిన్ను స్తుతించేవారుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని వేడుకుంటూ ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. మనం చూసినట్టయితే ఇక్కడ మనకి 37వ అధ్యాయంలో సారాంశం ఏమంటే అక్కడ ఉన్న మనం చూసినట్టే చివరిగా 38వ అధ్యాయంలో 40 వచనాలు ఉన్నాయి. అయితే మొదటి 6 వచనాల్లో సారాంశం ఏమంటే దావీదు ఏం చేస్తున్నాడంటే ఏం చేశాడు? మొట్టమొదటి దాంట్లో చెడ్డవారిని చూసి వ్యసన పడుతున్నాడు. చెడ్డవారంటే దేవుని యందు భయభక్తులు లేనివారు, చెడుతనమును అనుసరించి నడిచేవారు, వారు చెడ్డవారు. వారిని చూసి ఈయన వ్యసన పడుతున్నాడంటే బాధపడుతున్నాడు. ఎందుకంటే అక్కడ ఏమన్నా చూడండి, మచ్చరపడకము. అయితే వారి యొక్క ఆశీర్వాదాలు, లోక సంబంధమైన తాత్కాలిక ఆశీర్వాదాలు దావీదు చూసి నేను దేవునిలో ఇంత భయభక్తులు కలిగి జీవిస్తూ దేవుని యొక్క హృదయానుసారి అయినప్పటికీ వారికి కలిగిన హెచ్చింపును ఈయన తగ్గింపుగా మచ్చరపడుతూ వచ్చినాడు. అయితే దానికి సమాధానంగా దేవుడు ఏం చెప్పాడు? 2వ వచనం, వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలె వారు వాడిపోతారు. ఇంకేమన్నాడమ్మ కిందకి? అయితే నీవైతే యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయం. వాడు కీడు చేసి ఆ విధమైన అభివృద్ధిలోనికి వచ్చిన వాడుగా ఉన్నాడు. నీవైతే యెహోవా యందు నమ్మిక ఉంచి దేని విషయంలో దేవుడు నేను తప్పకుండా నువ్వు నీతిమంతుడికి రావాల్సిన ఆశీర్వాదాలు ఇస్తాడని నమ్మిక ఉంచమంటున్నాడు. వాడిని చూసి నువ్వు వ్యసన పడబాకు. దేవుడు నీ నీతిని న్యాయాన్ని బట్టి ప్రతి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయనే ఉన్నాడని కొత్త నిబంధన గ్రంథంలో చూస్తూ వచ్చినది. ఇది ఇక్కడ తెలియపరచబడుతుంది. నువ్వు వ్యసపడని అవసరంలే. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే వాడు అభివృద్ధి చెందాడు, వాడి అభివృద్ధి ఎలాంటిదో చూపించాడు. గడ్డి వలె ఎండిపోతాడు, ఆకుకూర వలె వాడిపోతాడు. వాడి జీవితం అంతే. నీవైతే యెహోవా యందు నమ్మిక ఉంచి ఏం చేయమన్నాడమ్మా? మేలు చేయం. ఇతరులకు వాడు కీడు చేసి ఆ విధమైన అభివృద్ధిలోనికి వచ్చాడు. ఇక్కడ పాయింట్ అది.
నువ్వైతే ఆ విధమైన అభివృద్ధి కావాలని కోరుకోకు. నువ్వు మేలు చేసి అభివృద్ధిని పొందు. దేవుడు ఆశీర్వాదాలు మెండైనవి శాశ్వతమైనవి నీకు ఇస్తాడని చెప్తూ వచ్చినాడు. ఇంకేమన్నాడమ్మా? అమ్మా, దేశమందు నివసించి సత్యమును ఈ లోకము. అయితే ఈ లోకంలో ఇదొక దేశము. దేశం కింద, ప్రపంచమంతా ఒక దేశం కింద దేవుడు ట్రీట్ చేస్తున్నాడు. ఆ దేశంలో మనం నివసించినప్పుడు ఏం చేయమన్నాడమ్మా? మళ్ళొకసారి చదవది. నివసించి సత్యమును అనుసరించాలి. దేశంలో ఉన్నదంతా ఏంటి? మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 18-19 చెప్తాడు, ఈ లోకమంతయు సాతాను యొక్క ఆధీనంలో ఉన్నది, మనమైతే దేవుని బిడ్డలమై ఉన్నాము కాబట్టి ఏం చేయాలా? దేవుడు సత్యవంతుడు, నిత్యవంతుడు కాబట్టి మనం సత్యాన్ని అనుసరించి నడవాలయ్యా బాబు అని చెప్తున్నాడు దావీదుకి. నువ్వు విసల పడాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సిన పని ఇది చేస్తే నీకు తర్వాత నేను ఏం ఆశీర్వాదాలు ఇస్తాడో కింద చూపిస్తాడు. ఏమంటాడు అమ్మ? దేశమందు నివసించి సత్యమును అనుసరించుచు యెహోవాను బట్టి సంతోషించుము. ఎప్పుడైతే నువ్వు యెహోవాను బట్టి సంతోషించేవాడుగా ఉంటావు, నీ సృష్టికర్త అయిన దేవుడు, నీ రక్షణకర్త అయిన దేవుడు, నిన్ను విడిపించిన దేవుని బట్టి నువ్వు సంతోషించేవాడువై ఉంటే నీ యొక్క హృదయ వాంఛ ఏంటయ్యా? దావీదుకి అప్పుడు హృదయ వాంఛ ఏమై ఉంటుంది? వాడు చెడ్డవాడయ్యండి అభివృద్ధి చెందుతున్నాడే, నాకెందుకు లేదు, నాకెందుకు ఇవ్వటం లేదు అని వాంఛ ఉండొచ్చు. అందుకేమన్నాడు? అప్పుడు నీ హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడు. ఆయనకే కాదు, ఎవరికన్నాను. దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలంటే ఒక షరతులు ఏంటి? నమ్మకముగా ఉండాలి, అందరికీ మేలు చేయాలి, సత్యమును అనుసరించి నడవాలి. దేవుడు సత్యము, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నానని చెప్పిన ఆ దేవుడి యొక్క సత్యాన్ని ఈ లోకములో మనం ఉన్నప్పుడు అనుసరించిన వారమైతే ఆశీర్వాదాలు తాను ఇక్కడ ఇస్తాడు, పరలోకానికి వెళ్ళినప్పుడు కూడా వాటిని దాచించుతాడు, మన కొరకు భద్రపరిచి ఉంచుతాడు. ఆ విధమైన రీతిలో ఇస్తానంటాడు. నీ మార్గము యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొని ఆయన నీ కార్యంలో ఆయన నమ్ముకున్నట్టయితే ఆ చెడు మార్గాన్ని వదిలేయి. నీ మార్గము ఏం చేస్తాడు? యెహోవాకు అప్పగించమంటాడు. ఇదే విషయాన్ని సొలొమోను రాజు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నడవకొద్దంటాడు. 6వ వచనంలో ఏం చేయమంటాడు? నీ ప్రవర్తన యావత్తును ఆయన చిత్తానికి అప్పగించినట్టయితే ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆటంకాలు తీసేస్తాడు. సరళం చేయడం అంటే గోతులు ఉన్న రోడ్డుకి సిమెంట్ రోడ్డు అయితే ఎలా ఉంటుంది బాబు? ఎలాగుంటుంది? స్మూత్గా ఉంటుంది. మన యొక్క లైఫ్లో ఆ గోతులు, ముళ్ళ కంచెలు, తుప్పలు ఉంటే వాటిని మనం తీయలేము. కాబట్టి ఆత్మ సంబంధమైన ముళ్ళ కంచె మనకి ఆత్మకు పుచ్చుకుంటే మనం తీయగలుగుతామా? ఆపరేషన్ చేసినా కూడా రాదు, అది ఆ ముళ్ళు బయటికి రాదు. దేవుడు తప్ప మన త్రోవలను సరళం ఎక్కడికి? మన త్రోవలు ఎక్కడికి వెళ్తుంది? నేనే మార్గం సత్యం నిత్య జీవం అనే వెళ్ళే మార్గాన్ని దేవుడు ఇక్కడ ఉండగానే మనకి సరళం చేసేవాడు. అందుకే ఏం చేయనాడు 5వ వచనంలో? నీ మార్గములను యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్స్తాడు. ఇప్పుడు దావీదుకు చెప్పింది ఈ విషయం ఏంటంటే, నీ కార్యం ఏంటి, నీ కోరిక ఏంటి? వాడు అభివృద్ధి చెందాడే, నేను చెందలేదే అంటున్నావే. వాడు తాత్కాలికమైన అభివృద్ధి, నీకు నిత్యమైన మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు పరలోకానికి వెళ్ళడానికి. నీ హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడు. ఏంటి? సంపూర్ణమైన ఆశీర్వాదాలు, దీవెనలు కావాలని నీకు, అంతే కదా. నువ్వు చేయాల్సిన పని ఏంటి? వాడు తన ఇష్టానుసారంగా జీవించి సంపాదించాడు, కానీ నువ్వైతే నా ఇష్టానుసారంగా జీవించి నడిచిన వాడవైతే నేను సంపూర్ణమైన, నిత్యమైన, అక్షయమైనయు నిర్మలమైనయు వాడబారని కిరీటాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. నిత్యమైన స్వాస్థ్యం, వాడబారని కిరీటం, దేవుని సొత్తనే ప్రజలుగా, అది ఆశీర్వాదంలో దాచబడిన విలువలవి నీకు ఇస్తానంటాడు. నువ్వు మచ్చరపడాల్సిన అవసరము లేదు. అప్పుడు నీవు నీ హృదయ వాంఛలు తీర్చబడినప్పుడు, ఇప్పుడు 6వ వచనం చదవండి అమ్మా.
ఆయన వెలుగు వలె నీ నీతిని ఏమంట మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుస్తాడు. వాడికి ఏం చూపించాడు? వాడు గడ్డి వలె, 2వ వచనాలు ఏమన్నాడమ్మా? వాడు గడ్డి వలె ఏమైపోతాడు? వాడిపోతాడు. అంతేనా? ఎండిపోవును. పచ్చటి కూర, ఆకుకూరలు పొద్దున్న తెస్తారు. ఇప్పుడు ఎండాకాలం చేస్తే మధ్యాహ్నం పోయి తీసుకుంటే ఎలాగ ఉంటుందమ్మా? వండుకునే పని లేదు, డైరెక్ట్ తినవచ్చు. అవి మాడిపోయి ఉంటాయి మనం ఫ్రై చేసినట్టు. వాడు జీవితం అంతే, పొద్దున్న నుంచి మధ్యాహ్నానికి మారిపోతుంది. నీకు నిత్యమైన ఆశీర్వాదాలు ఇస్తానంటాడు. నువ్వు అందుకే వ్యసనపడకు. నీ హృదయ వాంఛ ఏమైతే ఉన్నదో దేవుడు నీ యొక్క నడవడికను దేవునికి అప్పగింపులో ఉన్నావు కాబట్టి ఆయన చూసుకుంటాడు. ఆ యొక్క ఆశీర్వాదాలు నీకు శాశ్వతమైన ఆశీర్వాదాలు, అవి లోక సంబంధమైన తాత్కాలికమైన ఆశీర్వాదాలు. ఇది కావాలా, అది కావాలా, ఇది చూసుకో, ఇది కావాలంటే ఈ విధంగా చేయమన్నాడు. యెహోవాను బట్టి సంతోషించుము. 4వ వచనంలో యెహోవాను బట్టి సంతోషించుమంటాడు. ఎవరు సంతోషిస్తారు యెహోవాను బట్టి? పాత నిబంధన కాలంలో మన పితరులను దేవుడు ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించి, రక్షించి, విడుదలనిచ్చి, విమోచించి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రవేశపెట్టినందుకు వారు ఆ యొక్క విడుదల విమోచన గురించి దేవుని స్తుతించినారు, సంతోషించినారు, ఆనందించినారు. దేవుని యొక్క సన్నిధిలో మొట్టమొదటిగా ఆయన స్తుతిస్తూ గణపరుస్తూ వచ్చినారు. నిర్గమకాండం 15వ అధ్యాయంలో 2వ వచనంలో యెహోవా నా బలమా, యథార్థమైనది నీ నామం అని ఆయన యొక్క శక్తిని, ప్రభావాన్ని మన పితరులు కొనియాడుతూ వచ్చిన వారుగా ఉన్నారు. కొంతకాలానికి పోయింది అనుకోండి. ఇక్కడ మనకు ఏం చెప్తున్నాడంటే దావీదుకి దేవుడు యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. ఆయనదే కాదు, ఎవరైతే యెహోవాను బట్టి, ఆ దినములో యెహోవాను బట్టి నూతన నిబంధనలలో క్రీస్తు యేసు శిలువ కార్యం ద్వారా, ఆయన శిలువలో కార్చిన రక్తం ద్వారా విడుదల, విమోచన, పునరుద్ధాన శక్తి ద్వారా మన పరిశుద్ధపరిచి పునరుద్ధానం అనే జీవాన్ని మనకు కలగజేసిన దేవునిలో సంతోషించాలి. సంతోషించాలంటే ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళాలా? సంతోషించేవారు ఉండే అడ్రస్కు మనకు కావాలంటే ఇంకొక అడ్రస్కు పోవాలా. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం చూడండి. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు స్వరక్తం ఇచ్చి తనను సంపాదించిన సంఘము. సంతోషించాలంటే ఎక్కడికి పోవాలా? ఇక్కడ ఉన్న వాళ్ళంతాను దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములోకి చేర్చబడిన సభ్యులు ఎవరయ్యా అంటే దేవుని యొక్క సిలువలో కార్చిన రక్తము ద్వారా విడుదల, విమోచన పొందినవారు. ఆ విడుదలకు, విమోచనకి ఆయనకు కృతజ్ఞత తెలియజేయడానికి, మరి ముఖ్యంగా ఈ దినం మనం దేవుడు సజీవులలో ఉంచినందుకు అనేక మంది చనిపోయినారని వింటూ వస్తున్నాం. వారు దేవుని స్తుతించలేరు. సజీవులే కదా నిన్ను స్తుతించేది అంటాడు 30వ కీర్తనలో దావీదు. నేను మన్నైపోతే నిన్ను ఏ విధంగా స్తుతిస్తానయ్యా అని అడుగుతాడు. నా అంగలార్పును నువ్వు నాట్యంగా మార్చినావు అంటాడు 30వ అధ్యాయం 8వ వచనంలో. ఆయన యొక్క జీవితంలో ఎంతో వేదన, బాధ ఉన్నప్పటికీ దేవుడు ఆశీర్వాదం పొందినప్పుడు తన యొక్క జీవితాన్ని దుఃఖ సాగరం నుంచి ఆనంద సాగరంలోనికి దేవుని యొక్క సన్నిధిలో ఆత్మ నాట్యమే వేసే పరిస్థితిని దేవుడు తీసుకొచ్చినాడే. అందుకు మనల్ని కూడా దేవుడు సిద్ధపరిచిన వాడుగా ఉన్నాడు. పితరులకి కాదు, ఈ యొక్క లోకము అంతము వరకు ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచి యెహోవా యందు సంతోషించాలని తమ్మును తాముగా అప్పగించుకునేవారు ఉంటారో వారి అందరికీ ఆయన యొక్క రాకడ వరకు నువ్వు ప్రతి ఒక్కరికి ఆయన ఈ యొక్క ఆశీర్వాదాలు పంచేవాడు. పాత నిబంధనలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన వాగ్దానం కొనసాగింపే ఎక్కడ వరకు ఉంటుంది? పాత నిబంధనలో ఆదికాండంలో చేశాడు దేవుడు నిబంధన. ప్రకటన గ్రంథం అయిపోయే వరకు కూడా అది కొనసాగుతుంది. దేవుని యొక్క రాకడ, తీర్పు వరకు కూడాను మనకు కూడా వర్తిస్తుంది. మనకే కాదు, మనము అయిపోయినాక దేవుడు రాకడ వచ్చినాక వేరే జనరేషన్ కూడాను అది నిత్యమైన స్వాస్థ్యంగా దేవుడు వనరులు సిద్ధపరిచినాడు. అది చెప్తున్నాడు దావీదుకి. దావీదు గారికి కాదు, ఇప్పుడు ఈ దినము
దావీదు గారికి ఎప్పుడు 1050 సంవత్సరాల క్రితము క్రీస్తు పూర్వము ఈ దావీదు గారు ఈ కీర్తన గ్రంథాన్ని రచిస్తూ వచ్చినాడు. అదొక 1000, ఇదొక 2024, టోటల్గా 3000 సంవత్సరాల క్రితమే దేవుడు దావీదుకి జ్ఞానోదయం కలగజేసినాడు. ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోమంటున్నాం. ఇప్పుడు మనం మందిరానికి వస్తాం, అనేకమైన ఇబ్బందులు కష్టాలు ఉంటాయి. బయటికి పోయి చూస్తే వాడు నిత్యం సంతోషిస్తాడు, వాడు దేవుని ఎరగడు. అయినప్పటికీ వానికి అభివృద్ధి ఉంటుంది. కానీ వాని యొక్క అభివృద్ధి ఎలాంటిదో దేవుడు చెప్తూ వస్తున్నాడు. వాడి యొక్క అభివృద్ధికి ఆనందానికి, మన అభివృద్ధికి ఆనందానికి వ్యత్యాసం ఇక్కడ మనం కనుక్కోవాలి. మన దేవుడు ఏదైనా శాశ్వతమైన దేవుడు. ఆయన ఏ వనరులు చేసినా, ఏ వాగ్దానాలు ఇచ్చినా, ఏ ఆశీర్వాదాలు ఇచ్చినా అవి శాశ్వతమైనవి, నిత్యము నిలిచినవి. ఆ ఆశీర్వాదాలు పొందడానికే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన జనమైన మనల్ని ఒక సంఘముగా సమకూర్చినాడు. ఈ సంఘము ఆ విధంగానే సమకూర్చబడ్డది. ప్రతి ఒక్క సంఘము, ఎస్పెషల్లీ ఇక్కడ మనం ఉన్నాం కాబట్టి స్వరక్తం ఇచ్చి సంపాదించిన జనులు ఏం చేయాలంట? యెహోవా యందు ఆనందించేవారుగా ఉండాలి. అందుకే వచ్చాం మనం. దేవుడు మనకు స్వరక్తం ఇచ్చి సంపాదించి ఒక సంఘంలో చేర్చి సభ్యులుగా ఆయన స్తుతించడానికి, గణపరచడానికి ఒక మందిరాన్ని ఇచ్చాడే. అసలైతే ప్రతి ఒక్క మనుషుని హృదయంలోనే దేవుని యొక్క ఆలయం ఉంటుంది. ప్రతి ఒక్క మనుషుని హృదయంలోనే అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 6:19 వచనంలో చెప్తాడు, నీ దేహము దేవుని చేత నిర్మింపబడలేదు, అది నీ దేవుని యొక్క ఆలయమై ఉన్నది. ఆయన దాంట్లో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఏం చేయాలా? మనం ఆహ్వానించాలి. మన యొక్క దేహంలో దేవుని యొక్క ఆలయం ఇది. మనము ఫిజికల్గా దేవుణ్ణి స్తుతించడానికి, గణపరచడానికి ప్రత్యేకమైన ఏర్పాటు చేశాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన జనాంగానికి ఒక ఏర్పాటు అనేకులుగా లేదు. అనేక మందిరాలు ఉంటాయి, అనేక డినామినేషన్లు ఉంటాయి. కానీ ఈ హెబ్రోను సహవాసంలో ఒక వ్యక్తిగతమైన రీతిలో దేవుడు ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి చేసిన ఆ మేళ్లను, ఆయన తప్పించిన పరిస్థితుల నుంచి స్తుతి చెల్లించడానికి ప్రత్యేకమైన అవకాశం ఇచ్చాడు. అది మనం ఉపయోగించుకోకపోతే వ్యర్థమే. దేవుడు ఎన్నో చేస్తుంటాడు. 103లో అదే చెప్తాడు దావీదు, నా ప్రాణమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా, ఆయన చేసిన మేళ్లలో దేనిని ఒక్కటి కూడా వదలొద్దు అంటాడు. మనము అదే పరిస్థితిని వ్యక్తం చేయడానికి వచ్చినాము. మనకు దేవుడు ఎన్నో మేలు చేశాడు. దావీదుకే కాదు, దేవుని నమ్మిన వారికి, ఆయన యందు విశ్వాసం ఇచ్చిన వారికి దేవుడు ఎన్నో మేళ్ళు చేసేవాడుగా ఉన్నాడు. దాన్ని బట్టి మనము స్తుతించాలి. అందుకని ఏమంటున్నాడు? యెహోవాను బట్టి సంతోషించుము. పాత నిబంధన గ్రంథంలో పితరులకు ఐగుప్తు నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళినాడు కాబట్టి ఈ మధ్యకాలంలో ఆయన స్తుతించి గణపరుస్తూ వచ్చినవాడుగా ఉన్నాడు. కొత్త నిబంధన గ్రంథంలో తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన వారిని నిత్యమైన రాజ్యంలో నిత్య జీవాన్ని ఇవ్వడానికి దేవుడు మనకు ఏర్పాటు చేసినందుకు దాన్ని బట్టి మనము యెహోవా యందు ఏం చేయాలంటున్నాడమ్మా? యెహోవా చేసిన కార్యాలు, క్రీస్తు చేసిన కార్యాలను బట్టి సంతోషించి సంతోషాన్ని వ్యక్తము ఏ విధంగా అంటే ఆరాధన ద్వారా వ్యక్తం చేసి ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలని దేవుని యొక్క కోరిక అయినది. మనం చూసినట్టయితే ఇదే విషయాన్ని గురించి యోబు గ్రంథంలో యోబుకి 3 స్నేహితులు ఉంటారు. ఏమంటున్నాడు? 22వ అధ్యాయం చూస్తే 26, 28 వచ్చేలో ఎలీఫాజ్ గారు ఒక అడ్వైజ్ ఇస్తున్నాడు. ఆయనకు తెలియదని తప్పుడు అంచనా వేసి ఈ 3 స్నేహితులు కూడా తప్పున అంచనా కాలేదు. అప్పుడే తప్పుడు బోధకులు వీళ్ళు 3. ఏమంటున్నారు చూడండి, యోబు గ్రంథము 22వ అధ్యాయము 26, 28. అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించదవు, దేవుని తట్టు నీవు ముఖము ఎత్తెదవు, ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవుని ఆలకించును,
నీ మొక్కుబడులు నీవు చెల్లించదవు. అది ఇక్కడ చాలమ్మా. ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తానంటాడు. దేవుడే స్వయాన దావీదుతో చెప్తున్నాడు. ఇక్కడ యోబు గారికి ఎలీఫజ్ అడ్వైజ్ ఇస్తున్నాడు. అయితే ఆ అడ్వైజ్కి యోబు గారు సాక్ష్యము ఆన్సర్ ఏందో చూద్దాం. 27వ అధ్యాయము యోబు గ్రంథము 27వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. నిశ్చయముగా ఇక్కడ బిల్దరు వేసిన ప్రశ్నకి యోబు గారు ఏమంటాడు? నిశ్చయముగా నా పెదవులు బాబు అబద్ధము పలుకుతాం లేదు, నా నాలుక మోసపైన మాటలు ఉచ్చరించటం లేదు. నీవు అన్యాయముగా తీర్పు జడ్జిమెంట్ చేసి నా మీద నేరం మోపుతున్నారే, అది నేను ఒప్పుకోను అంటున్నాడు. మనం చెప్పగలుగుతామా? అక్కడ ఏమంటాడు? నేను ఒప్పుకోను, మరణం వరకు నేను చదువు బాబు. నేనెంత మాత్రమును యథార్థతను నువ్వు చెప్పేది ఏంట్రా బాబు? నేను దేవుడు శిక్షిస్తున్నాడు, నన్ను పరీక్షిస్తున్నాడు అని నాకు తెలుసు కాబట్టి నువ్వు చేసిన ఆలోచన తప్పుడు ఆలోచన, నువ్వు ఇచ్చే అడ్వైజ్ తప్పుడు. నాకు ఆల్రెడీ దేవుడు ఏమి ఇచ్చాడు? నేను మరణమైనంత వరకు యథార్థతను, అదే ఇక్కడ చెప్తున్నాడు. యథార్థముగా నడిచేవారు దేవుని యొక్క సన్నిధిలో సంతోషించేవారుగా ఉంటాం. యథార్థత. దేవుడు యథార్థవంతుడు. తన యొక్క యథార్థతను అనుసరించి నడిచే బిడ్డలు, సహోదరుడు కానీ సహోదరు కానీ, పిల్లలే కానీ పెద్దవారు కానీ, వృద్ధులే కానీ వృద్ధురాళ్ళే కానీ, యథార్థతను అనుసరించి నడిచే వారికి దేవుడు వారికి సంపూర్ణమైన దీవెనలు, నిత్యమైన దీవెనలు ఇచ్చేవాడుకున్నాడు. అవి మనం పొందాలంటే దేవుని స్తుతించి ఘనపరిచినప్పుడు దానికి ప్రతిఫలంగా దేవుడు మనకు ఇచ్చేవాడుగా ఉన్నాడు, అందజేసేవాడుగా ఉన్నాడు. అయితే మనం చూసినట్టయితే ఇంకేమంటాడు? 4వ అధ్యాయంలో ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. యెషయా గ్రంథము 58వ అధ్యాయం వెళ్దాం ఒకసారి. ఆయన హృదయ వాంఛలు ఎలాగ తీరుస్తాడో చూడండి. యెషయా గ్రంథం 58:11 చూడండి. ఫస్ట్ యెహోవా 58:11 యెహోవా నిన్ను నిత్యము నడిపించును యథార్థవంతులకు. ఇక్కడ 58 యెషయా గ్రంథం 58లో నిజమైన ఉపవాసములో ఉండేవారికి దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే ఆయన నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచు. క్షామకాలం అంటే రాబో దినములో అదే జరుగుతుంది. తినడానికి తిండి ఉండదు, తాగడానికి నీళ్ళు ఉండవు, కట్టుకోవడానికి బట్టలు ఉండవు, ఉండడానికి ఇల్లు ఉండదు. అదొక క్షామం, దేవుని యొక్క ఉగ్రత అది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఏం చేస్తాడంట? ఆయన నీ ప్రాణమును తృప్తిపరుస్తాడు. తృప్తి అంటే క్షామకాలంలో నీకు ఒక స్పూను అన్నం దొరకని పరిస్థితిలో ఉంది. అయితే దేవుడు కడుపు నిండా తిని ఇదేదంటే బేవురిస్తారు కదా ఆమని, అది తృప్తి చెందినట్టు. అలాంటి సమయంలో దొరకని సమయంలో శరీర సంబంధమైన ఆహారము, ఆత్మ సంబంధమైన ఆహారాన్ని కూడా ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఈ క్షామము 2 రకాలుగా, ఒకటి శరీర సంబంధమైనది, ఆత్మ సంబంధమైన క్షామము. ఆమోసు గ్రంథంలో మనం చూస్తాం 8వ అధ్యాయం 11వ వచనం. రాబో దినములో క్షామం వచ్చును, అది శరీర సంబంధమైన క్షామం కాదు, ఆత్మ సంబంధమైన క్షామం. అప్పుడు కూడా దేవుడు మనకి ఆహారం ఇస్తాడట. శరీరానికి ఇస్తాడు, ఆత్మకి ఇస్తాడు. ఏమంటున్నాడు? దేవుని వాక్యము వినడానికి ఈ సముద్రం నుంచి ఆ సముద్రం వరకు దాటి వెళ్తారు, కానీ అది వారికి దొరకదు. అది ఎప్పుడు వస్తుందో తెలుసా? ఇప్పుడు మనకి దేవుడు
3 ఆరుల పాలన ప్రారంభమైనప్పుడు ఆ ముద్ర మన నొసటిన వేసినప్పుడు వాడు ప్రతి ఒక్కరి బుర్రకాయలో ఒక చిప్పు పెడతాడంట. ఇప్పుడు మనము స్వేచ్ఛనిచ్చాడు. దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి, ఆరాధనకి వెళ్ళాలి అనుకున్నప్పుడు జాన్ బ్రదర్ సిస్టర్ అనుకో మాట్లాడుకుని వెళ్దామంటే వెళ్దామని వచ్చేస్తారు. ఇప్పుడు అవకాశం ఉంది, స్వేచ్ఛ. వాడు ఎప్పుడైతే బుర్రకాయలో ఆ చిప్పు పెడతాడో, మోహన్ ఇన్రా, అప్పుడు మనము పర్మిషన్ ఇయ్యడాడు, చిప్పు పర్మిషన్ ఇయ్యదు. అరే నేను ముద్ర వేసింది ఎందుకురా, దేవుని యొక్క సన్నిధి పోవద్దనే, నా దినంలో ఉండమని సాతాను కోరుతున్నాడు. అది రాబో దినంలో సంభవించేది అదే. ఇందాక నీ డౌట్ క్లియర్ చేస్తాను. ఇప్పుడు సాతాను చేసే పని ఏంటి? తాను త్రోసివేయబడ్డాడు, తాను ఒక్కడే దేవుని ఎదుట నిలబడితే నీచమైన పరిస్థితుల్లో ఉంటాడని ఒక గ్యాంగ్ను తయారు చేస్తున్నాడు ఇక్కడ. ఆ గ్యాంగ్కి ఏం చేస్తాడు? చిప్పు పెడతాడంట. ఏం చేస్తాడు? నీకు మందిరానికి వెళ్ళాలా, దేవుని స్తుతించాలి, గణపరచాలి, ఆరాధించాలా, ఆయన నాకు ఇచ్చిన రక్షణ బట్టి కృతజ్ఞత తెలియపరచాలని పొద్దున్నే మనకి ఆలోచన వస్తే తయారై 7 గంటలకి నువ్వు నా దగ్గరకు వచ్చిన టయానికి వాడు ఏం చేస్తాడు? చిప్ ఆఫ్ చేస్తాడు. ఆ చిప్పు నడితేనే మనం నడగలుగుతాం. వాడు ఏం చేస్తాడు? ఆఫ్ చేస్తాడు. ఎందుకంటే రెస్పాన్స్ ఉండదు. మనం దేవుని యొక్క మందిరానికి వెళ్ళకూడదు, అక్కడి నుంచి రాలేదు. అది ఆత్మీయమైన క్షామం. రాబో దినంలో అదే సంభవింపబోతుంది. ఆ కాలము శ్రమకాలం కింద దేవుడు ట్రీట్ చేస్తూ వచ్చినాడు. 7 సంవత్సరాలు శ్రమకాలం దేవుని యొక్క రాకడక ముందు. ఆ శ్రమకాలంలో సాతానే ఎక్కువగా పాలన చేస్తాడు. ఈ దేశంలో ఉన్న వారిని అందరినీ ఐక్యపరిచి వారిని హిప్నటైజ్ చేసి వారిని ఏమంటారంటే మోసగించి ఏం చేస్తాడు? ఒక యూనిట్గా చేస్తాడు. అందరినీ ఒక సమైక్యత పరిచినట్టు చేసి వీడు పాలన తీసుకుంటాడు. 3.5 సంవత్సరాల తర్వాత ఆయన అసలు రూపం బయటపడతాడు. నేను పాలన చేసినాను కాబట్టి, వాడు సాతానే మిమ్మల్ని అందరిని ఐక్యపరిచాను కాబట్టి మీరు నన్ను స్తుతించాలి, ఆయనను కాదు. ఆయన ఎక్కడో ఉన్నాడు. ఇక్కడ ఐక్యపరిచింది ఎవరు? అసలు రూపం 3.5 సంవత్సరాలకు బయటపడుతుంది. అప్పుడు ఏం చేస్తారు? వాడిని వెలివేస్తారు. ఏమైపోయింది? సాతానికి దేవుడు ఇచ్చిన సమయం అయిపోయింది కాబట్టి సత్యాన్ని తెలుసుకొని మిగిలిన 3.5 సంవత్సరాలు వారు దేవుణ్ణి వెతకడానికి, దేవుని సేవించడానికి చూస్తారు, కానీ దేవుడు దొరకడు. అది క్షామం. శ్రమకాలంలో ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన క్షామం వస్తుంది. అయితే నిజమైన ఉపవాస ప్రార్థన చేసేవారికి, దేవుడు నచ్చిన ఉపవాసంలో ఉన్నవారికి యెషయా గ్రంథం ఆ 58వ అధ్యాయంలో వారికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు. క్షామకాలంలో నిన్ను క్షేమంగా ఉంచేవాడుగా ఉండు. కరువు, బాధలు, క్షామకాలం అంటే విపత్తు కాలాలు, విపరీతమైన పరిస్థితుల్లో. ఇప్పుడు వేరే వేరే దేశాల్లో చూస్తే ఊళ్ళే కొట్టుకెళ్ళిపోతున్నాయి. ఏమైపోతుంది? చచ్చిపోయినోడు తీయడానికి లేదు. ఆ పశువులు అవన్నీ చనిపోయినాయి, ఆ నీటిలోనే ఉంటాయి. అవే నీళ్ళు తాగాల్సి వస్తుంది. వేరే నీటికి పోవాలంటే తప్పించుకొని పోలేని పరిస్థితి. క్షామము, గచ్చంతరం లేకుండా ఆ నీళ్ళే తాగితే ఏమొస్తుంది? కలరా వస్తుంది. కలరా వస్తే ఏమవుతుంది? ఏమవుద్దమ్మా? చచ్చిపోతాను, అంతే కదా. ఏమున్నది అక్కడ? అలాంటి పరిస్థితుల్లో శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన క్షామంలో నుంచి కూడా దేవుని యందు ఆనందించే వారిని తప్పించేవాడుగా ఉంటాడు. ఎందుకంటే వారి యొక్క ఉపవాస ప్రార్థన దేవునికి అంగీకారమై ఆనందాన్ని ఇచ్చింది కాబట్టి ఆ ఆనందంలో ఉన్న ఆశీర్వాదాలని దేవుడు వారికి పంచుతూ వచ్చినాడు. నీకు నాకు కూడా పంచుతాడు, వాళ్ళకే కాదు. అందుకే యెహోవా యందు వారు ఆనందించేవారుగా ఉన్నాం. మనం కూడా ఆనందించాలంటే ఇది ఒక మార్గం. సత్యమును అనుసరించి నడవాలి. దేవుని యొక్క సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఇంటికి వెళ్ళినాక యెషయా గ్రంథం 58వ అధ్యాయం 1 నుంచి 10 దాకా చదివితే దేవుడు ఇది నేను కోరిన ఉపవాసమా అని అడుగుతాడు చేసేవాళ్ళని. ఆయన కోరిన ఉపవాసం కింద చెప్తాడు. చదువుకోండి. ఇక్కడ ఇప్పుడు చెప్తే సమయం సరిపోదు. చదువుకోండి, ఆలోచించండి. దేవుని యొక్క సన్నిధిలో ఆనందాన్ని మనం పొందేవారుగా ఉంటాం. ఇక్కడ బిల్దతుకి యోబు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? 27వ అధ్యాయంలో యోబు 4:6 నుంచి నేను మరణమగు పర్యంతము
దేవుని యందు యథార్థతను విడిచిపెట్టాను. యెహోవా సన్నిధిలో ఆనందించడానికి కారణం అది. ఆయనకు ఒక నిరీక్షణ ఉన్నది. 19:25 ఏమంటాడు? యోబు గ్రంథము 19:25 26 దేవుడు ఒక ఆశీర్వాదం ఆయనకి ఇచ్చినాడు. దానిని గురించి ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. చూడండి, నా విమోచకుడు సజీవుడై ఉన్నాడు. నువ్వేంట్రా బాబు నాకు విడుదల, నా విమోచన గురించి చెప్పేవాడు. నేను యథార్థంగా ప్రవర్తించే ఆ యొక్క దేవుడు విమోచకుడు సజీవుడై ఉన్నాడు. నువ్వు ఇయ్యాలంటావు రేపు చచ్చిపోతావు, నేను ఇయ్యాలంటావు రేపు చచ్చిపోతాను. కానీ ఆయన సజీవుడైన నన్ను విమోచించిన దేవుడు ఏమై ఉన్నాడు? సజీవుడై ఉన్నాడని. ఆ యొక్క సత్యం మనం కూడా గమనించాల. నేను శరీరంతో కుళ్ళిపోయినప్పటికీ తిరిగి నా నేత్రములతో శరీరంతో ఆయన చూస్తాను. అది నిరీక్షణ. పునరుద్ధానం యొక్క శక్తి నిరీక్షణగా పొందినాడు. దేవుని యొక్క సన్నిధిలో ఆనందించే ప్రతి వానికి ఆ పునరుద్ధానం యొక్క శక్తి, వాగ్దానం, ఆశీర్వాదం మనకు అంది. అది ఎవరిచ్చారు? ఇచ్చే శక్తి ఎవరికి ఉంది? క్రీస్తు యేసు ప్రభుకే. పునరుద్ధానుడైన లేచి ఆ శక్తిని పొందిన వాడికే ఇవ్వడానికి ఉంది. మన దగ్గర శక్తే లేదు. ఏరా బాబు, మనమే కూర్చుంటే లేగలేము. ఒక బలమైన వాడు పడిపోతే మనం పోయి లేపుతామా? వాడికంటే ముందు మనమే పడిపోయి ఉంటాం. కానీ ఆ శక్తి ఎవరికి ఉంది? బలవంతుడైన భీకరమైన శక్తి గల దేవునికి, సర్వశక్తి గల దేవుడు. సర్వశక్తి సృష్టిలో ఉన్న వాటిని అన్నిటినీ, పడిపోయిన వాటిని లేవజేయడానికి, కానీ చచ్చిపోయిన వారిని జీవించజేయడానికి, జీవించిన వారిని మరణింపజేయడానికి శక్తి ఆయనలోనే ఉంది. ఆ సర్వశక్తి గల దేవుడు నేను యథార్థంగా జీవించి ఆయన యొక్క సన్నిధిలో ఆనందించినప్పుడు పునరుద్ధాన శక్తి యొక్క నిరీక్షణని ఇచ్చినాడే మనందరికి ఇస్తాడు. ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో ఆనందించేవారుగా ఉంటామో, ఇప్పుడు అదే 58వ అధ్యాయం యెషయా గ్రంథము 14వ వచనం కూడా చూద్దాం. యెషయా గ్రంథము 58:14 చివరి వచనం. అప్పుడు చేస్తాడంట? దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుతున్నప్పుడు వాళ్ళ యొక్క హృదయంలో ఏముంటుందంట? యెహోవా యందు ఆనందిస్తున్నారు. ఇక్కడ ఈయన చెప్పిన మాట అదే. యెహోవాను బట్టి ఆనందించాలంటే ఎట్లా ఆనందించాలో ఒక మార్గం చూపిస్తాను. అప్పుడు నేను యెహోవా యందు ఆనందించెదరు. అంతేకాదయ్యా బాబు, దేవుడు నువ్వు పడిపోయిన స్థితిలో నుంచి ఉన్నతమైన స్థాయికి లేవనెత్తివాడుగా ఉన్నాడు. దేశములు అంటే ఈ లోకంలో జీవించినప్పుడు మనం పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఉన్నతమైన స్థితిలోనికి లేవనెత్తేవాడుగా ఉన్నాడు. ఇంకా ఏం బాబు? ఎక్కిస్తాడు ఉన్నతమైన స్థలం మీద. దావీదును ఒక ఉదాహరణ చూసుకుందాం మనం. దావీదు రాజు కాకముందు ఎక్కడ ఉన్నాడు? అడవిలో ఒంటరిగా గొర్రెలు కాస్తున్నాడు. ఎక్కడ ఉన్నాడు? పడిపోయిన స్థితి, అడవిలో పడిపోయిన స్థితి ఉన్నాడు. ఎవరు చూసేవారు లేరు. ఆడు ఉన్నాడా పోయిండా అని ఆలోచించే అన్నదమ్ములు లేరు, తండ్రికి లేదు. ఆ యొక్క పరిస్థితి నుంచి దేవుడు నిన్ను ఏ విధంగా లేపాడో దావీదుకి దేవుడు గుర్తు చేస్తాడు. అదే విషయాన్ని యెషయా ప్రవక్త గారు ఇశ్రాయేలు ప్రజలు పడిపోయిన స్థితిలో, యూదా ఇశ్రాయేలు బబులోను చెరలో పడిపోయిన పరిస్థితిలో దేవుడు పునరుద్ధరించినప్పుడు ఏం చేస్తాడంట? ఉన్నతమైన స్థితికి ఇస్తాడంట. దేవుడు సియోనును మరి తిరిగి పునరుద్ధరించినప్పుడు ఉన్నతమైన స్థితిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. వాళ్ళందరినీ తిరిగి ఆ యొక్క ప్రదేశానికి తీసుకొచ్చేవాడుగా ఉన్నాడు. ఇంకేమన్నాడమ్మా? నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము. ఇందాక చెప్పినట్టు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతోటి దేవుడు వాగ్దానం చేశాడా? ఇప్పుడు బ్రతుకున్న ఆ దినంలో యెషయా ప్రవచనం ఎప్పుడు జరిగింది? 750 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం జరిగింది. వారికి వర్తింపజేస్తున్నాడు.
ఇప్పుడు ఎవరైతే యథార్థంగా యెహోవా సన్నిధిలో ఆనందించేవారుగా ఉంటారో వారికి వర్తింపజేస్తున్నాడు. రాబో తరము కూడాను స్వాస్థ్యమును అనుభవిస్తాడంటున్నాడు. నేను అబ్రహాము ఇస్సాకులతోటి ఆప్ చేయలేదంటున్నాడు దేవుడు. వాగ్దానం కొనసాగింపు. ఎవరైతే ఆయన చిత్తానుసారంగా నడిచేవారుగా ఉంటారో, ఆయన చెప్పినట్టు యథార్థన ప్రవర్తన కలిగిన వారు ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదించేవాడు. 6వ వచనం చూడండి, 37వ అధ్యాయం 6వ వచనం. ఆయన వెలుగువలే నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుస్తాడు. వెలుగు చీకటి జీవితంలో ఉన్న మన చీకటిని దేవుడు తీసేసేవాడుగా ఉన్నాడు. జీవితంలో వెలుగునిచ్చేవాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ కార్యం జరిగించడానికి కారణం అదే. 42 42లో 6-7 వచనాలు అదే చెప్తాడు. బందీ గృహంలో ఉన్నవారు, సాతాను యొక్క ఆధీనంలో ఉన్న ఈ లోకము ఒక బందీ గృహం. దేవుని ప్రజలైన వారికి ఒక బందీ గృహంలో నుంచి చీకటిలో నివసించి వారి మరణ ఛాయలో నివసించి వారిని దాని నుంచి విడిపించి వెలుగులోనికి తీసుకొస్తాడంట. చీకటిలో నుంచి, చీకటి జీవితం ఎటు చూసినా చీకటి, అక్కడ ఏం జరుగుతుంది తెలుస్తుందా? మొత్తం చీకటే ఉందనుకో, మనం ఎక్కడికైనా వెళ్తామా? తిండి లేకపోయినా అట్లా మూలుగుతాం, కానీ బయటికి వెళ్తే ఏమవుతుంది? లైట్లు ఉంటాయి, ఒక రోజు 2 రోజులు, ఒక వారం రోజులు మొత్తం చీకటే అనుకో, కరెంటు కూడా లేదు. ఏందిరా బాబు పరిస్థితి మంది? శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన దానికి చీకటి కలిగినప్పుడు మనం ఎక్కడ వెళ్తున్నామో, ఎందుకున్నామో, ఎందుకు బ్రతుకున్నామో, ఎందుకు జీవిస్తున్నామో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ ఆత్మీయమైన అంధకారాన్ని నుంచి విడిపించి దేవుడు ఏమంటాడా? వెలుగు వలె మనల్ని ప్రకాశింపజేస్తాడు. మధ్యాహ్నం సూర్యుడు ఎలాగుంటాడు? ఎండాకాలంలో నల్లగుంటాడా? తేజస్సుతో ఆ యొక్క కిరణాలు ప్రసరిస్తాయి. నీ యొక్క నా యొక్క జీవితంలో దేవుడు ఎప్పుడైతే ఆ చీకటిని తీసివేశాడో ఆ యొక్క నిత్యమైన వెలుగు అయిన దేవుని యొక్క కిరణాలు మన ద్వారా ఇతరులకు ప్రదర్శింపబడే విధంగా దేవుడు చేసేవాడు. ఏమంటున్నాడు? మధ్యాహ్నము నీ నీతి మధ్యాహ్నము వలె ఉంటుంది, నీ నిర్దోషత్వము ఎలా ఉంటుందంటమ్మా? ఆ విధముగా దేవుడు మనల్ని అనీతిమంతులు నీతిమంతులుగా మార్చినప్పుడు మన నిర్దోషత్వము దాచబడి ఉన్న పరిస్థితి నుంచి వెలుగులోనికి తీసుకొస్తాడు. మనం నిర్దోషులమే అయినప్పటికీ ఒక మారు మరి ఈ లోకంలో కఠినమైన పరిస్థితులు, చీకటి పరిస్థితులను, మరి క్షామము, వేదన, బాధ, కష్టాలు అనుభవించే పరిస్థితి నుంచి దేవుడు విడిపించి స్పష్టమైన దేవుని యొక్క వెలుగులోనికి మనల్ని తీసుకొచ్చేవాడుగా ఉన్నాడు. అయితే మనం చూసినట్టయితే దానివల్ల మనకు ఏం ప్రయోజనం ఉంటుందా అంటే, అలాంటి వారికి ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో ఆనందించేవారుగా ఉన్నారో ఆయన యొక్క వెలుగు పరచబడిన వలన ఏం జరిగేది ఏమవుతుందంటే 37వ అధ్యాయం 9వ వచనం చదవండి. అది ఇక్కడ ఏంటి? దేశమును స్వతంత్రించుకుందరు. పితరులను ఐగుప్తు నుంచి విడిపించినప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వతంత్రించుకుంటారా బాబు అని 20 లక్షల మంది పంపిస్తే లాస్ట్కి చేరింది ఎంతమంది అమ్మా? ఓన్లీ 2. వెనక సున్నాలని పోయినాయి. యెహోషువ, కాలేబు గారు ఇద్దరే స్వాతంత్రించుకున్నాడు. మనకు కూడా దేవుడు ఏం చేస్తాడంట? యెహోవా యందు ఆనందించే వారికి ఒక సౌకర్యం ఏంటంటే పరలోకములో స్వాస్థ్యము మన కొరకు దాచిపెట్టినాడు. అందుకు మనము దేవుని స్తుతించాలి. ఆ యొక్క స్వాస్థ్యము ఇందాక చూసాము, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యం పరలోకంలో ఉందని పేతురు గారు చెప్తున్నాడు. అది నీ కొరకు నా కొరకే. మొదట చూసినట్టు 1 పేతురు 3:9 ఏమన్నాడు?
ఆశీర్వాదములకు వారసులు అవ్వటానికి మనం పిలిచాడంట. రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ఆ ఆశీర్వాదాలు మీకోసమేరా బాబు పెట్టింది, అమ్మ మీకోసమే పెట్టామమ్మ పొందండి అని వారసత్వాన్ని దేవుడే రాస్తున్నాడు. మనం స్వీకరిస్తే ధన్యులము. అప్పుడు ఏముంటుంది? పరలోకంలో మనకు స్వాస్థ్యం ఉంటుంది. ఈ లోకంలో స్వాస్థ్యం మనకు శాశ్వతం కాదు. పరలోక స్వాస్థ్యము నిత్యమైనది. యుగ యుగములు తరతరములు ఆ యొక్క సన్నిధిలో ఆనందించే స్వాస్థ్యాన్ని దేవుడు మనకు అందిస్తాడు. అందుకు మనం దేవుడిని ఎంతైనా స్తుతించేవారుగా ఉండాలి, గణపరిచేవారుగా ఉండాలి. అదేవిధంగా 11వ వచనం కూడా చూడండి, 31:11. అక్కడ ఏముంటుంది? సంతోషము, ఆనందము, క్షేమము ఉంటుందంట. స్వాస్థ్యం ఉంటుంది. ఆ స్వాస్థ్యము క్షేమముగా ఉంటుంది. లేదు 37వ అధ్యాయం 11వ వచనం. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు. అక్కడ ఏముంది? స్వాస్థ్యం ఉంది, క్షేమం ఉంది, సేఫ్టీ ఉంది, సుఖము ఉన్నది. ఈ లోకంలో సంబంధించిన మనం సుఖము, శాంతి శరీర సంబంధమైన పొందినాము. ఆత్మ సంబంధమైన శాంతి, సుఖాన్ని ఎక్కడ పొందుతామట? పరలోకంలో పొందుతాం. ఇక్కడ పొందలేము. ఎందుకంటే దేవుడు ఈ లోకంలో మనం ఉన్నంతసేపు దేవుని యొక్క ఆధీనంలో ఉన్నట్టయితే, ఆయన యొక్క మాటలను మనము అనుసరించి నడిచి ఆయనకి చెల్లించవలసిన కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు, తన యొక్క రెండవ రాకడ లేపినప్పుడు మనకి బహుమానాలు దేవుడు సిద్ధపరచాడు. క్షేమము, సేఫ్టీ. అక్కడ ఏమీ శత్రువు భయం ఉండదు. అక్కడ తోడేళ్ళు ఉండవు, ఎలుగుబంట్లు ఉండవు, సింహములు ఉండవు. కేవలం సాత్వికులు, ప్రత్యేకింపబడిన జనాంగం. ఎవరై అంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన జనాంగం. ఇక్కడ ఎలాగో చూసామో వీరే అక్కడ ఉంటారు, ఆశీర్వాదాలు పొందినవారు. వారిలో ఉంటే ఏ కలహము, ఏ భేదము ఉండదు, ఏ మచ్చరము మనకు రాదు. క్షేమము, హృదయానికి క్షేమము, ఆత్మకు శాంతి అనే వనరులు పరలోకంలో సమకూర్చినాడే. దేవుని యందు సంతోషించడము, భూమి మీద సంతోషించడం వల్ల ఏం సంభవిస్తున్నదో మనం చూస్తూ వచ్చినాం. అంతేకాకుండా ఏముంది? మొట్టమొదటిగా స్వాస్థ్యం ఉన్నది, రెండోది క్షేమము, క్షేమాభివృద్ధి. దానికి దేవుని యొక్క ప్రొటెక్షన్ ఉంది. 23వ వచనం చూడండి, 37:23. అయితే ఆ యొక్క పరిస్థితులు మనం పొందాలంటే మన సొంతంగా కాదు. ఒకని నడత ఎవరి చేత స్థిరపరచబడుతుంది? యెహోవా చేత. పాత నిబంధన గ్రంథంలో యెహోవా దేవుడే రక్షణకర్తగా చూస్తాం. ఆ యొక్క వాళ్ళ యొక్క ప్రజలకి నడవడిక ఏ విధంగా ఉండాలో దేవుడు స్థిరపరచడం. ఎందుకు స్థిరపరుస్తున్నాడు? ఈ లోకం వదిలిన తర్వాత స్థిరమైన ప్రదేశానికి, నిత్య రాజ్యానికి వెళ్ళడం ద్వారా ఒకని యొక్క నడత యెహోవా వలన స్థిరపరచబడుతుంది. నూతన నిబంధన కార్యంలో క్రీస్తు ద్వారా మన యొక్క నడత స్థిరపరచబడుతుంది. అది ఎక్కడ తీసుకెళ్తుంది? నిత్యమైన రాజ్యానికి. అది మనకు స్వేచ్ఛ, స్వాతంత్రము, ఎలిజిబిలిటీ, అర్హతను పొందిన వారుగా ఉంటాం. మొట్టమొదటిగా ఏమున్నది? భద్రత ఉన్నది, శక్తి ఉన్నది, కాపుదల ఉన్నది. మనకు అర్హతని ఇచ్చినాడు. అదే అర్హతను మనం పురస్కరించుకొని దేవుని ఎంతైనా స్తుతించి గణపరిచేవారుగా ఉండాలని ఆయన ఒక కోరిక. ఆ విధమైన రీతిలో ఉండాలని దేవుడు కోరుతూ వచ్చినాడు. మనం కూడా ఏం చేయాలి? అనేకమైన ఇతరులను చూసి మత్సరపడాల్సిన అవసరం లేదు. ఇది లోక సంబంధమైన రీతిలో ఎంత ఉన్నతమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ, మరి కొత్త నిబంధన గ్రంథంలో ధనవంతుడిని చూస్తాం, లాజర్ని చూస్తాం. చూసారా? ఎప్పుడైనా విన్నారా స్టోరీ? విన్నారా బాబు? ధనవంతుడు చచ్చిపోయాడు, లాజర్ చచ్చిపోయాడు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? లాజర్ ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? ధనవంతుడి యొక్క బలమనేసి పడిపోయిన రొట్టె ముక్కలు తినకుండా లాజర్ గారి కింద ఉన్నాడు. శరీరం కుళ్ళిపోయి క్షీణించి కుక్కలు నాకుతున్న పరిస్థితిలో ఉన్న ఆయన మరణించాడు, ధనవంతుడు మరణించాడు, లాజర్ మరణించినాడు. ఇక్కడ వ్యత్యాసం ఏమైంది? పరలోక పోతే సీన్ ఏమైపోయింది? లోకరీత్యా మనం మాట్లాడితే
రివర్స్ అయిపోయింది. ఈయన అబ్రహామును ఆనుకొని ఉన్నాడు, ఈ ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు రా బాబు? ఇది గొప్పదా అది గొప్పదా? అంటే ఇక్కడ ఉదాహరణ ఎందుకు చూపించానంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదని క్రీస్తు ప్రభు స్వయాన చెప్తూ వస్తున్నాడు. స్వయాన చెప్తూ ఏమంటున్నాడు? ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువుకు కలిగిన గుణాల్లో అదొకటి, దీనం, తగ్గింపు గుణము. తను తాను ఎప్పుడు ఎప్పించుకోలేదు, తను తాను తగ్గించుకున్నాడు. తండ్రి చెప్పిన మాటను జవదాటలేదు. తండ్రి నువ్వు మరణం ముందు వరకు శ్రమలు పొందమంటే పొందుతాను అన్నాడు, శిరసా వహించాడు. అందుకే దేవుడు ఆయనని మరణం నుంచి గెలిపించిన వాడుగా, పునరుద్ధాన శక్తినిచ్చినాడు దేవుడు. ఆ యొక్క శక్తిని అందరికీ పంచేవాడుగా ఉన్నాడు. మనం చేయాల్సింది ఏంటి? దేవుని యొక్క సన్నిధిలో ఆనందించడం నేర్చుకోవాలి. అదే విషయాన్ని మనం పొద్దున చూసినట్టు అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి 1వ అధ్యాయం 3వ వచనంలో అది హెచ్చరికగా ఇచ్చాడు. అది ఒకటి చూసుకొని ఆరాధనలోకి వెళ్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ఉదయకాలం చూసినట్టు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు అది మనకు రక్షణ ఇయ్యడానికి తన కుమారుని పంపించిన తండ్రి. యోహాను 3:16 అదే చెప్తాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్టు ఆయన మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఇప్పుడు అదే విషయాన్ని ఎఫెసీ సంఘానికి ఏమంటున్నాడమ్మా? మన తండ్రి అయిన దేవునికి, చదవమ్మది, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మనం దేవుని స్తుతించేటప్పుడు కూడా గమనిస్తారా? ఎవరి నామాన సమర్పించుకుంటాం? యేసుక్రీస్తు నామమున. అంటే యేసుక్రీస్తు మనకి తండ్రికి మనకి మధ్యవర్తిగా ఉన్నాడు. ఈ లోకానికి పరలోకానికి పంపించడానికి, విడిపించడానికి, విమోచించడానికి కూడా ఒక మధ్యవర్తిగా వచ్చినాడు. మనల్ని విడిపించినాడు, విమోచించినాడు, అక్కడ తీసుకెళ్ళాడు. కాబట్టి ఏమంటున్నాడు సంఘానికి? ఏమన్నాడమ్మా? చదివాము అది. స్తుతింపబడును గాక. ఏమిచ్చాడు? ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదాలను తన కుమారుడైన క్రీస్తుని లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, యోహాను 1:29లో ఆయనలో ఇవన్నీ. యెషయా 42:1-2లో నేను ఆదుకోను నా సేవకుడు అతని యందు నా ఆత్మ ఉంచానాడు. ఆ ఆత్మలో ఏమున్నాయమ్మా? పరిశుద్ధాత్మ యొక్క ఆశీర్వాదాలన్నీ ఇమిడ్చబడి, ఎవరైతే ఆ శిలువ కార్యాన్ని నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో, తమను తాము ఆ రక్తంలో కడుక్కుంటారో, స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో చేస్తే వారుగా ఉంటాడో, ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ మనకి దయచేశాడు. ఆయనలో ఇమిడిచి పంపించిన తండ్రికి మనం ఏం చేయాలా? కృతజ్ఞత తెలియజేయాలి. మన యొక్క శాపము నుంచి, నిత్య నరకము నుంచి నిత్య జీవానికి, శాపము నుంచి దీవెనలోకి మార్చిన దేవుణ్ణి, తన కుమారుని ద్వారా మార్పింపబడిన మనలను పంపిన దేవుని మనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది క్రీస్తు ప్రభువు కూడా చెప్తూ వచ్చినాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 6-7 వచనాలు, మీరు బహుగా ఫలించుట వలన తండ్రికి మహిమ కలుగుతుంది అంటాడు, నాకు కాదంటాడు. గమనించారా? కేవలం నేను తండ్రి అయిన దేవుడు చెప్పిన మాటను నెరవేర్చడానికి పాపుల కొరకు నా జీవితాన్ని అర్పించమంటే అర్పించినాడు. పాప క్షమాపణ నిమిత్తం నేను కార్యం జరిగించినాను. ఆ యొక్క మహిమ ఘనత ఆయనది, ఆ ఉద్దేశం ఆయనది. కాబట్టి ఆయన నామకు మహిమ కలుగునుగా. ఇప్పుడు మనం కూడాను మరి దావీదుకి దేవుడు అడ్వైజ్ ఇచ్చినాడు. లోకంలో ఉన్న పరిస్థితులను చూసి మనం బాధపడాల్సిన అవసరం, వెసలపడాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు నిత్యమైన స్వాస్థ్యాన్ని, నిత్యమైన అభివృద్ధి ఇక్కడ లేదు నీకు.
వాడు దుష్టుని చూసి వ్యసనపడుతున్నావు, నువ్వు పడకు. ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డకి, ప్రతి ఒక్క రక్షింపబడిన వాడికి దేవుడిచ్చే హెచ్చరిక కమ్ ఉపదేశం ఏంటంటే, ఆడెవడో బాగున్నాడు, వాడి జీవితం బాగుంది, 3 పువ్వులు 6 కాయలు అంటారు. 12 కాయలు కాసినా కూడా అదే తాత్కాలికమే. 3 పువ్వులు 6 కాయలు కాసడమే డబుల్ సెంచరీ చేసినాడు. అంటే 400 రెట్లు 12 కాయలు కాసినప్పటికీ అది 12 గంటలకే ఎండిపోద్దంట. అది చెప్తున్నాడు. ఉదయం నిన్న ఆకుకూర సాయంత్రానికి ఎండిపోతుంది 12 గంటలకి. అది వాని జీవితం. నీ జీవితం ఎండిపోయేది కాదు. నిత్యము వెలుగు గల ప్రదేశానికి, క్షేమం గల ప్రదేశానికి, సురక్షితమైన ప్రదేశానికి, దేవుని యొక్క స్వాస్థ్యంలో మనల్ని స్వాస్థ్యంగా చేర్చుకొని, దేవుడు ఎన్నో మనకు అర్హత లేకపోయినా అర్హత కల్పించి ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ మీ కొరకే ఉన్నాయని తెలియపరిచిన దేవుని మనము ఎంతైనా స్తుతించి గణపరిచి ఆరాధిస్తాం. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించును కాక. జాన్ బ్రదర్ చిన్న పాట, ఒక పాట పల్లవి చరణం పాడి